అదే మాదిరిగా అమిత్ షా గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తమే కాకుండా మీకెలా తెలిసింది సార్ అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మనం అడక్క ముందే ఆయన చెప్పిన సమాధానం. ఆయన చెప్పిన సమాధానం ఆ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మనోహర్ గారు అమిత్ షా గారు ఏం చెప్పారో వాళ్ళకి చెప్పండి అంట. అమిత్ షా గారు ఏం చెప్పారో చెప్పక ముందు నుంచే జనసేన ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎంపీలు కానీ స్తబ్దుగా ఉన్నారు సార్. వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు వచ్చి జగన్ గారిని విమర్శించిన వాళ్ళే లేరు సార్. బహుశా అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితో మొన్న చెప్పారేమో, ఈ ఎమ్మెల్యేలతో ఎప్పుడో చెప్పారేమో, మాకైతే తెలియదు. అప్పుడప్పుడు బయటకు వచ్చేది ఒక్క బొలిశెట్టి శ్రీనివాస్ గారేనండి. ఆయన బయటికి పిలిపించి జగన్ అలా తిట్టు ఇలా తిట్టు ఆయన ఒక్కడనే సంధిస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ సార్ ఢిల్లీలో ఉండే ఎంపీ గారు ఉదయ్ గారు కానీ బాలశౌరి గారు కానీ లేకపోతే పంత నానాజీ గారు కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరికీ తెలుసు జగన్ గారి జోలికి వెళ్తే వారు వన్ సైడే. కష్టపడి గెలిచాము, ఏదో నియోజకవర్గంలో పని చేసుకుందామంటే అది కూడా కూటమి ధర్మం అని భాగంగా టీడీపీ వాళ్ళు చేయనివ్వరు. మనం ఏం చెయ్యాలో ఆలోచించుకోకుండా అవతల ఏం చెయ్యాలో అని ఆలోచించడం అనేది చేతగాని వాడి లక్షణం.